అవతార్ అవతార్ బాకి బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని శ్యామల గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం ఉదయ్ గారు బాబాకి హారతిస్తారు. జై బాబా అండి. శ్యామల గారు. जय बाबंडी। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा। भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमुचेसी अज्ञानांधत अंतमुचेसी दिव्य विज्ञान दृष्टि नो संगी दिव्य विज्ञान दृष्टि नो संगी। हरिषड्वर्गमु अंतरिंपगा हरिषड्वर्गमु अंतरिंपगा अव्ययमोक्षं बनुग्रहिंपु अव्ययमोक्षं बनुग्रहिंपु। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा 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 जय। अवतार मेहर बाबा की जय। अंदरिकी जय बाबा अंडी। బాబాకి ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. జై బాబా. జై బాబా అండి. శ్యామల గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. జై బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు అంటే ఆధ్యాత్మిక శిక్షణ గురించి రుస్తుంబి పలహాటి తెలియజేస్తున్నాడు. అంతకుముందు రుస్తుంబి పలహాటిని ఇరిచి ఒక హెచ్చరిక చేస్తాడు. ఆధ్యాత్మిక శిక్షణ అంటే బాబా పైన ధ్యాస మరల్చకుండా ఉండడం. అంటే తను చేసే ఏ పనైనా బాబా పనే కదా, ఎందుకు ఏది కూడా సక్రమంగా చేయట్లేదు అంటే ఇరిచి చెప్తాడు. నువ్వు ఏ పని చేసినా అది బాబా పనైనా కూడా నీ దృష్టి బాబా నుంచి వెళ్ళకూడదు, పక్కకి వెళ్ళకూడదు. అదే దాని వల్ల కలిగే ఇబ్బందులన్నీ కూడా ఆ పని బాబా పని అయినా కూడా దానివల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటాయి కదా. అది కూడా ఆధ్యాత్మిక శిక్షణ అని చెప్తున్నారు ఇరిచి. అలాంటి ఆధ్యాత్మిక శిక్షణ తను మెహరాబాదులో స్థిర నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక శిక్షణ తన అనుభవంలో మనకి తెలియజేస్తున్నాడు రుస్తుంబి పలహాటి. ఆ క్రేగ్ అని అతను చెప్తాడు, నువ్వు మెహరాబాద్ లో ఉండాలి అనుకుంటే 2కు 2 కలిపితే 5 అంటే 5 అనవలసిందే.
లేదు లేదు 2 కలిపితే 4 కదా అని నువ్వు వాదించావనుకో, అది మెహర్ బాబా ఆధీనంలో ఆధ్యాత్మిక జీవితం గడపడం ఎలాగో నేర్చుకోవలసి ఉంటుంది నువ్వు అంటున్నాడు. అసలు న్యాయంగా 2కి 2 కలిపితే 4 కానీ ఒకవేళ మండలి వాళ్ళు గాని, అక్కడ వాళ్ళు ఎవరైనా 5 అంటే నువ్వు 5 అనాలి. లేదు 4 నువ్వు మూర్ఖంగా వాదించావనుకో, నువ్వింకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటున్నాడు క్రేగ్. ఇక్కడ రుస్తుమి పల్హాడి కూడా అదే చెప్తున్నాడు. స్థిర నివాసం ఏర్పరచుకునేటప్పుడు ముందు ఒక యాత్రికుడిగా నేనొచ్చాను మెహరాబాదు. అప్పుడు చాలా అద్భుతమైన అనుభవాలు కలిగాయి. మండలిని చూస్తే చాలా అద్భుత వ్యక్తుల్లా కనిపించారు. కానీ ఈ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వచ్చినప్పుడు మాత్రం చాలా వ్యత్యాసం ఉంది. యాత్రికుడికి, మెహరాబాద్‌లో ఉండిపోవాలనుకున్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అన్యాయంగా కూడా అనిపిస్తుంది అన్నాడు రుస్తుం. దాని గురించి మనం నిన్నటి రోజు ఇంతవరకు తెలుసుకున్నామండి. ఈ రోజు విషయంలోకొద్దాం. రుస్తుం చెప్తున్నాడు, ఒకసారి ఇరిచ్చి వివరించినట్లు ఇరిచ్ అన్నారట, "నీ కోసం పని చేయడానికి బాబా తన పని నీకివ్వడం అనేది ఆయన వాడుకునే ఒక మిష." అంటే ఒక పని మన దగ్గరికొచ్చిందనుకోండి, అదేదో పని కోసమే బాబా మనల్ని వాడుకుంటున్నారు కాదు. అది ఒక ఒక వారధి అంటారు చూడండి. అది ఒక వారధిగా వాడి మన మీద ఆధ్యాత్మిక ప్రయోజనం లబ్ధి పొందడం కోసం ఆయన చేసే అవకాశం. అది అవకాశంగా తీసుకుంటాడు. అది మనం ఏమనుకుంటామంటే బాబా పని మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటున్నాం. కాదు అంటున్నాడు ఇరిచి. నీ కోసం పని చేయడానికి బాబా తన పని నీకివ్వడం అనేది ఆయన వాడుకునే ఒక మిష. మీ సంస్కారాల పైన పనిచేస్తూ మీ అహంకారాన్ని పిండి చేస్తారు బాబా. ఆయనకే నీవు సర్వార్పణ చేసుకుంటే, ఆయనకు బానిసలైపోతే, అప్పుడాయన నీకు నిజమైన స్వాతంత్రపు అనుభూతిని అంటే ముక్తిని ప్రసాదిస్తారు అన్నారు ఇరిచ్చి నాతోని చెప్తున్నాడు రుస్తుం. అలాంటిది ఇరిచ్చి చేశాడనడంలో నా మనసుకి ఎలాంటి సందేహం లేకపోయినా, ఎందుకంటే ఇరిచిని నా తల్లి అన్నారు. బాబాకి ఎంతో అంటే సర్వార్పణ అయిపోయాడు. ధూళి అంటారు చూడండి. అట్లా అయిపోయాడు కనుక ఇరిచ్చికి ఓకే. కానీ నా విషయంలో చెప్తున్నాడు రుస్తుం. ఆయన సమక్షంలో స్వేచ్ఛ అనేది మహాసముద్రయానంలో సముద్రపు వాసనలాగా నిలకడ లేకుండా ఉండేది. బాబాకు సర్వార్పణ చేయడం అనేది దుర్లభమైనదిగానే నా భావం. మంచి సంకల్పంతో చాలా దృఢమైన అంకిత భావంతో ప్రయత్నించినా అది దుర్లభమే అంటున్నాడు. అంటే ఇది బాబా పని అని నేను మొదలెట్టినా కూడా అక్కడేమవుతుంది అహంకారం వచ్చేస్తుంది. ఇలా జరుగుతోంది, అలా జరుగుతూ మన బుద్ధొచ్చేస్తుంది. ఎప్పటికీ కూడా పూర్తి సర్వార్పణ అవ్వలేము అని చెప్తున్నాడు రుస్తుం. అది ఒక ఇరిచికే సాధ్యమైంది. కానీ నేను మంచి సంకల్పంతోనే ఓకే. ఇది 2 2 4 అనుకునే ఆ పని మొదలెడతాను. కానీ ఏమవుతుంది అది కొంతవరకే వెళుతుంది తప్ప ఆ పని సక్రమంగా జరగదు అని చెప్తున్నాడు. దాని ఫలితం ఏమిటంటే నేనెప్పుడు ట్రస్ట్‌లో బాబా పని చేయడానికి ప్రయత్నించినా అప్పుడు నేను నిస్పృహకు, అయోమయానికి లోనైన అనుభూతిని పొందేవాడిని. అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకుని గడిపిన నా జీవితాన్ని కష్టతరం చేసిన 4గో అంశం ఏమిటంటే, అక్కడ ఉంటున్న వారి సమస్యలను పరిష్కరించడానికి మండలి వారు వారి అధికారాన్ని వాడకపోగా, చాలా సార్లు వారే ఆ సమస్యలకు ఆద్యులుగా కారణంగా నిలిచారు. ఎలా చెప్తున్నాడో చూడండి రుస్తుము. అంటే ఒక సమస్యని పోన్లే నేను మంచి కోసమే చేస్తున్నాను. బాబా నా చేత చేయిస్తున్నాడనే ఉద్దేశంతో వెళ్ళినా కూడా ఆ పని జరిగేది కాదు. చాలా కష్టతరమైపోయేది. ఆ పనిలో ఇంకా ఇంకా చిక్కు ముళ్ళు బిగుసుకుపోయేవి. ఇంకో విషయం చెప్తాను. ఇంకో 4గో అంశం చెప్తాను అంటున్నాడు రుస్తుం. అదేంటంటే స్థిర నివాసం ఏర్పరుచుకుంటారు కదా! వాళ్ళకేమిటి సమస్యొస్తుంది. ఆ సమస్యని పరిష్కరించడానికి బదులు మండలి వారట అగ్నికి ఆజ్యం పోస్తారంటారు చూడండి. అలా పోసేవారట మండలి వాళ్ళు. అదే చెప్తున్నాడిక్కడ. అంటే చాలా సార్లు వారే ఆ సమస్యలకు ఆద్యులుగా, కారణంగా నిలిచారు అని చెప్తున్నాడు రుస్తుం. ఒక యాత్రికునిగా నేనెప్పుడైనా సందిగ్ధంలో పడిపోయినా, ఏదో ప్రధాన విధానంలో అసమ్మతికి గురైనా, నేను స్పష్టత కోసం, సహాయం కోసం మండలి వారిని ఆశ్రయించేవాడిని. ఇప్పుడు స్థిర నివాసం ఏర్పరుచుకుని ఉంటున్నప్పుడు, పరిమితమైన నా స్వంత వనరుల వైపునకే వెనక్కు తోసివేయబడ్డాను. నన్ను నేను స్థిమితంగా ఉంచుకోవడానికి నాకు సమస్యలు సృష్టించేది మండలి వారు కాదని, వారి ద్వారా బాబాయే నా అహంకారాన్ని పిండి చేయడానికి పనిచేస్తున్నారని గుర్తు చేసుకుంటూ ఉండేవాడిని. అంటే ఎంత ముందుకు వెళదామన్నా కూడా ఆ సమస్య ఇంకా జటిలమైపోయేటండి.
ఆఖరికి ఏ స్టేజ్‌కి ఇది మండలి వారు నా మీద ఇలా చేస్తున్నా కూడా, ఇది బావ నా మంచి కోసమే చేస్తున్నాడన్నా కూడా, ఆ పని అలా ముందుకెళ్ళేది కాదు అని చెప్తున్నాడు. ఒక ఉదాహరణ ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంది. మీకింకా తేలికగా నా పరిస్థితి అర్థం కావాలంటే, మీకొక ఉదాహరణ చెబుతాను అంటున్నాడు రుస్తుం. మెహరాజాద్‌కి వెళ్ళే ఆ చిన్న రోడ్డు పైన ఒక స్థానికుడైన వ్యాపారస్తుడు చిన్న రసాయనాల ఫ్యాక్టరీ ప్రారంభించాడు. దాని నుండి వెలువడే దుర్వాసన చాలా ఘాటుగా ఉండేది. ఒక్కొక్కసారి దాన్ని పీలిస్తే వామిటింగ్ అంటే వాంతి వచ్చినట్లుండేది. పరిసరాల ప్రాంతాల రైతులు ఆరోగ్యానికి సంబంధించిన ఫిర్యాదులు చేశారు. వారి బావుల్లోని నీరు కలుషితమైపోతున్నట్లు చెప్పారు వాళ్ళు. డాక్టర్ గోహెరు ఆ ప్రాంతంలోని వ్యవసాయదారుల సంక్షేమం కోసం ఆర్దుద్దా చెందగా, ఆ ఫ్యాక్టరీ యజమానితో చర్చించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అతడు అక్కడ నిర్మించింది చిన్న రేకుల షెడ్డు మాత్రమేనని, దానిని పారిశ్రామిక వాడకు మార్చివేస్తానని చెప్పాడు. అంటే మనకి ఇంత చెప్తున్నాడు గదా! ఏ సమస్య అయినా తీరేది కాదు. జటిలమైపోయేది. దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మండలి వాళ్ళు కూడా తోడయ్యేవారు. ఆ సమస్య నుంచి ఎప్పటికీ బయటపడడం ఉండదు. ఎంత మండలి వారు అలా ప్రవర్తిస్తున్నా ఇది బావ చేస్తున్న పనే అని అనుకున్నా కూడా, ఏది కూడా సాల్వేషన్ ఉండేది కాదు ప్రాబ్లమ్‌లో అని చెప్పాడు రుస్తుం. ఇంకా మనకు అర్థం అవ్వడం కోసం తను ఫేస్ చేసిన ఒక ప్రాబ్లమ్ గురించి చెప్తున్నాడు. అదేంటంటే ఒక రసాయనాల ఫ్యాక్టరీ ఉండేది మెహ్రాజాద్‌లో. దానివల్ల చాలా విపరీతమైన దుర్వాసన వచ్చే స్మెల్లొచ్చేది. అది భరించలేకపోయేవారు మండలి వాళ్ళు, అక్కడున్న రైతులు, గ్రామంలో వాళ్ళు. అక్కడ నీరు కూడా కలుషితమైపోయింది. దీని గురించి డాక్టర్ గోహెర్‌తో అందరూ కలిసి ఎవరైతే ఈ వ్యాపార ఈ ఫ్యాక్టరీ పెట్టాడో అతనితో మాట్లాడదామని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారట. అతనేంటి అక్కడ ఒక చిన్న షెడ్ నిర్మించాడు. ఆ షెడ్ తీసేయాలి. అతనన్నట్ట, ఇది నేను పట్టణానికంటే కొంచెం దూరంగా ఏర్పాటు చేస్తాను అన్నట్ట. మండలి వారు దాని గురించి ఎలాంటి చర్య తీసుకోవద్దని నిర్ణయించారు. అప్పుడు ముందుగా తెలియజేయకుండా, హెచ్చరిక లేకుండా ఆ యజమాని పెద్ద షెడ్ పక్కాగా నిర్మించాడు. ముందేంటి చిన్న షెడ్ కింద పెట్టుకుంటాను. తర్వాత నేను మార్చేస్తాను అన్న అతను మండలి వారు ఇంక అతని గురించి పట్టించుకోవడం మానేయడంతో, దాన్నలా పెద్ద పెద్దగా చేసుకుంటూ పెద్ద షెడ్ కంటే పక్కాగా నిర్మించేసుకున్నాడన్నమాట ఫ్యాక్టరీ. అక్కడి నుండి ఫ్యాక్టరీని మార్చడానికి కూడా చేసిన వాగ్దానాన్ని కాదని మొండిగా తిరస్కరించాడు. ముందేంటి చిన్న ప్లేస్ ఇస్తే తర్వాత అంతా ఆక్యుపై చేశారంటారు చూడండి. అలా అయిపోయిందన్నమాట అతని విధానం. ఎప్పుడైతే చిన్న స్థలం వీళ్ళు మండలి వాళ్ళు యాక్సెప్ట్ చేశారో, ఆ చిన్న షెడ్డల్లా పెద్ద షెడ్‌గా ఇంక ఫ్యాక్టరీగా మార్చేశాడు. దాని గురించి మండలి వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోకపోవడం అతనికి లోకువైపోయిందన్నమాట. ఆఖరికి తను చేసిన వాగ్దానాన్ని కూడా మరిచిపోయాడు అని చెప్తున్నాడు రుస్తుం. అందరి విన్నపాలను పెడచెవిన పెట్టాడు. మొదట నిర్మించిన చిన్న షెడ్డును కూడా కావలసిన అనుమతులు తీసుకోలేదనే విషయాన్ని కూడా అతను ముఖ్యం కాదని కొట్టిపారేశాడు. ఈ వ్యవహారంలో నేను శ్రద్ధ వహించి ఆ అసౌకర్యాన్ని వదిలించుకోవడంలో మండలి వాకి సహకరించదలిచాను. అంటే ఇది మండలి వాళ్ళకి అదే కదా బాబా ఇరిచి చెప్పేది కూడా అంతే. నీ పని నువ్వు చెయ్యి తర్వాత బాబాకు వదిలేయి అంటారు. కానీ మండలి వాళ్ళు అలాగే కరెక్ట్ గానే చేశారు. బాబా విధానంలోనే చేశారు. కానీ రుస్తుమ్‌కి అది నచ్చట్లే. వాడన్ని ప్రామిసుల్ని కూడా దాటేసి పైగా అన్యాయంగా చేస్తున్నాడు కనుక, ఈ అసౌకర్యాన్ని ఎలాగైనా తీసేయాలి అనుకుంటున్నాడు రుస్తుం. అందుకని నేనేమనుకున్నానంటే, మండలి వారికి కొంచెం సహాయ సహకారాలు అందిస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందనుకున్నాడు. అంటే మండలి వారు చేయలేనిదేదో తను చేసేద్దాం అనుకున్నాడమాట. అదే చెప్తున్నాడిక్కడ. నేను సంబంధిత ప్రభుత్వ అధికారులను కలుసుకోగా, ఆ యజమానికి బలీయమైన రాజకీయ అండ ఉందని తెలిసింది నాకు. అందువల్లనే అతనికి వ్యతిరేకంగా ఎలాంటి చర్య తీసుకోబడటం లేదు. కాలుష్య సమస్య ఇంకా పెరిగిపోయింది. రసాయనాల వాసన పెరిగింది. ఎందుకంటే గతంలో కంటే ఉత్పత్తిని ఎక్కువగా పెంచేశాడు ఆ యజమాని. చూడండి చిన్నగా నేను ఏదో గడుపుకోవడం కోసం మొదలెట్టిన వ్యాపారాన్ని ఉధృతం చేయడం వలన ఆ స్మెల్ కూడా ఎక్కువైపోయి ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చే వర్క్ అన్నీ కూడా పెద్ద ఎత్తున పెద్ద స్కేల్‌లోకి వెళ్ళిపోయాడు. అతనికేంటి రాజకీయంగా పలుకుబడి ఉండడం వల్ల ఎవ్వరూ కూడా అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకపోయిందని చెప్తున్నాడు రుస్తుం. పర్యావరణ సంస్థల నుండి మద్దతు దేశవ్యాప్తంగా కూడగట్టుకుని ఆ కెమికల్ ఫ్యాక్టరీ అక్కడి నుండి తరలించే ఏర్పాటు చేసుకోవాలని మండలి వారికి సూచించాను. ప్రాథమికంగా చేయవలసిందంతా చేయడానికి నేను ముందుకొచ్చాను. ఎందుకంటే పర్యావరణ సంరక్షణ సంస్థల్లో
నా స్నేహితులు ఉన్నారు. మండలి వారిలో భిన్నాభిప్రాయాలు పొడచూపాయి. డాక్టర్ గోహెరు పోరాటం చెయ్యాలన్నారు. ఇరిచ్చి వారిని ఈ వ్యవహారంలోకి లాగవద్దని, అది వారి దృష్టిని మార్చినట్లవుతుందని తన భావనని వెలిబుచ్చారు ఇరిచ్చి. అలా సమయం గడిచిపోయింది. ఇక్కడ రుస్తుం ఏం చెప్తున్నాడంటే, అతనికి ఎంత పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నా కూడా, నాకీ పర్యావరణ సంస్థలో నా స్నేహితులు ఉన్నారు కనుక, నేను ఇన్‌ఫ్లూయెన్స్ ఉపయోగించి దీన్ని తీసేలా నేను చేస్తాను అన్నట్ట. అంటే గోహెర్ అందట ఓకే చేద్దాము అందట. కానీ ఇరిచ్ అంటున్నాడు, ఎందుకు అలాంటి తలనొప్పులన్నీ అంత పాలిటిక్స్‌లోకెళ్ళిపోయి, అంత అదంతా కూడా జటిలమైపోతుంది. దీనివల్ల మీ దృష్టంతా బాబా నుంచి పక్కకెళ్ళిపోతుంది కాబట్టి, ఇది ఇంతకన్నా ఎక్కువ దాని మీద దృష్టి పెట్టొద్దు అన్నాడు ఇరిచి. అలా మొత్తం ఈ డిస్కషన్‌లోనే వాళ్ళు కాదనడం, కొంతమంది అవుననడం, దీంతోనే కొంత సమయం గడిచిపోయింది అని చెప్తున్నాడు రుస్తుం. ఎలాంటి చర్య తీసుకోబడలేదు. ఈలోగా ఆ ఫ్యాక్టరీ యజమాని దానిని ఇంకా విస్తరింపజేసి క్లోరినేషన్ యూనిట్‌ను కూడా ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే ఆవశ్యకంగా లీక్ సంభవించి మెహ్రాజాదులోని వారందరూ ఏదో ఒక రుగ్మతతో మేలుకున్నారు. కళ్ళ నీళ్లు రావడం, వాంతులు, పైత్యం, చేతులు కాళ్ళలో దురద మొదలగు వ్యాధి లక్షణాలు పొడసూపాయి. అంటే ఎప్పుడైతే ఇరిచ్చి ఈ మండలి వాళ్ళు ఈ డిస్కషన్‌లో సమయం గడిచిపోయింది. ఈలోగా ఫ్యాక్టరీలో యజమాని ఏం చేశాడు, ఇంకో కొత్త పద్ధతి, ఇంకో కొత్త యూనిట్‌ని ప్రారంభించేసాట. అదేంటి క్లోరినేషన్ అని ఒక యూనిట్‌ట. దానివల్ల ఏమవుతోంది, గాలి అది పొగొస్తుంది కదా! అది బయటకొచ్చి ఇంక అక్కడున్న వాళ్ళందరి హెల్తులు పాడైపోతున్నాయి. ఒక్కొక్కళ్ళకేంటి కళ్ళమ్మట నీళ్ళు రావడం, వాంతులు రావడం, కాళ్ళు చేతులు తిమ్మిర్లెక్కడం, దురదలు ఇట్లా ఒక్కొక్కళ్ళకి స్ప్రెడ్ అవుతోందది. మరునాడు నన్ను మెహ్రాజాద్‌కి పిలిచారు. మరొక సమావేశం నిర్వహించి, పర్యావరణ సంస్థలను సంప్రదించి, వారి సహాయం కూడగొట్టుకోవడానికి నాకు అనుమతినిచ్చారు. ఆఖరికి ఇలా అవుతోంది కదా! అన్నట్ట సరే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అన్నారు మండలి వాళ్ళు. అంటే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. వాళ్ళెవరినో కలుస్తానన్నావు కదా! వాళ్ళ సహాయం తీసుకో అన్నారు మండలి వాళ్ళు. ఇంకా ఇరిచ్చి దానికి వ్యతిరేకంగానే ఉన్నాడు. ఒకవేళ అతని అభిప్రాయమే కోరితే అతడు అంగీకరించేవాడే కాదు. కానీ ఇతరులు అనుకున్న దాని ప్రకారం ముందుకు సాగాలని నిర్ణయించారు. ఎందుకంటే ఆ కెమికల్ ఫ్యాక్టరీ ఇంకెంత పెద్దదవుతుందో దానితో ఆ ప్రదేశంలో నివసించే వారికి ఎంతటి అనారోగ్య సమస్య తలెత్తుతుందో అనేదే అందరి ఆందోళన. ఈ కొంతమంది అంటే సగానికి పైగా మండలి వాళ్ళు ఓకే. నీ ప్రయత్నం నువ్వు చెయ్యని ఒప్పేసుకున్నారు. కానీ నేను ఇరిచ్చిని డైరెక్ట్‌గా అడిగాననుకోండి, ఇరిచ్ అయితే అస్సలు ఒప్పుకోడు. కాబట్టి నేను ఈ ఇరిచ్చిని పక్కనెట్టేసి మిగిలిన వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని దాని ప్రకారం నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్తున్నాడు రుస్తుం. ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఏమవుతుందంటే అలా వదిలేస్తే ఇంకా పెద్దదైపోయి మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా అనారోగ్యం పాలవుతుంది మెహ్రాజాదు అని చెప్తున్నాడు. నేను పర్యావరణ సంస్థలను అక్కడ ఉన్న నా పరిచయస్తులను కలుసుకున్నాను. సహాయాన్ని అర్థించాను. 2 సంస్థలు మాత్రం సహాయం అందివ్వడానికి ముందుకొచ్చాయి. మొట్టమొదటి ప్రయత్నంగా సంబంధిత ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చెయ్యాలన్నారు. ఆ ప్రకారంగా నేనొక లేఖ రాసి పల్లూకు చూపించాను. ఆయన చాలా కాలంగా మెహ్రాజాదులో ఉంటూ అక్కడ కేర్ టేకర్‌గా ఉంటున్నాడు ఫల్లూ. అతడు కొన్ని సవరణలు చేసి దాన్ని ఇరిచికి చూపించి ఆయన ఆమోదాన్ని పొందమన్నాడు. మరునాడు ట్రస్ట్ ఆఫీసులో ఆ లేఖను ఇరిచికి చూపించి ఆమోదాన్ని కోరాను. ప్రభుత్వ అధికారులకు పంపే ముందు ఆయన ఆమోదాన్ని పొందాలని నా ఉద్దేశం. చూడగానే ఇరిచ్చి దానిని ముందు ఫల్లూకు చూపించమని చెప్పాడు. అంటే ప్రొసీజర్ వెళ్తోందన్నమాట. అంటే ఈ ఫ్యాక్టరీ గురించి తీసుకోవలసిన చర్యలు ముందుకెళ్తున్నాయి. దాని గురించి చెప్తున్నాడు రుస్తుం. ముందేమైంది, మండలి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇరిచ్చి అభిప్రాయం తీసుకోకుండా నేను ముందుకెళ్ళిపోయాను. నా ఫ్రెండ్స్‌ని కలుసుకున్నాను. కొన్ని సంస్థలేవో 2 సహకరించాయి. వాళ్ళలో ప్రభుత్వాధికారులను కలిశాను. వాళ్ళేమన్నారంటే, ఆ మండలి అంటే మెహ్రాజాద్ నుంచి ఒక లెటర్ కావాలన్నారు. అప్పుడేం చేశాను, నేను ఒక లెటర్ టైప్ చేసేసి, అక్కడున్న ఫల్లు అంటే కేర్ టేకర్‌గా కొన్నేళ్ల నుంచి ఉంటున్నాడు. అతనికి చూపిస్తే, అతనన్ని కొన్ని సవరణలు చేసి, ఇది ఇరిచ్చికి చూపించు అన్నాడు. ఇరిచ్చికి చూపిస్తే ఇరిచ్చి ఏమంటున్నాడు, ప్రభుత్వాధికారులకు పంపే ముందు ఫల్లు అభిప్రాయం చూసుకోమన్నాడు. చూడగానే ఇరిచ్చి దానిని ముందు ఫల్లూకు చూపించమని చెప్పారు. అతనికి చూపించానని, అతడు ఆమోదించి మీకు చూపించమన్నారని చెప్పాను నేను ఇరిచ్చితో. ఇరిచ్చి అసంతృప్తిగా ఉన్నట్లు కనిపించారు. ఆయన ఇలా అన్నారు, "పల్లూకి చెప్పు. ఇలాంటి వాటి కోసం నా వద్ద సమయం లేదు అని. నన్ను ఇలాంటి వాటిలోకి లాగవద్దని. నాకు వాటితో ఎలాంటి సంబంధం లేదని పల్లూకి చెప్పు" అన్నారు ఇరిచ్చి.
సహజంగానే నేను పల్లు దగ్గరికి మళ్ళీ వెళ్ళాను. అంటే ఇరిచ్చి చాలా అనీజీనెస్ ఫీల్ అయ్యాట. లెటర్ చూడగానే ఇది నాకెందుకు ఫల్లుకి చూపించంటే, ఆల్రెడీ ఫల్లుకి చూపించేసాను ఇరిచ్చి. నీ ఆమోదం కావాలంటే నీ దగ్గరికొచ్చాను అంటే అది నచ్చలేదు ఆ సమాధానం. అప్పుడు మళ్ళీ ఫల్లుకి సమాధానం చెప్పమంటున్నాడు ఇరిచ్చి తన మాటల్ని. ఇలాంటి వాటిల్లో సమయం నాకు ఇరిచ్చికుండదని, ఇలాంటి వాటిల్లో ఇరిచ్చిని లాగవద్దనన్నాడని, నాకిలాంటి వాటిలో సంబంధం లేదని చెప్పమన్నాడని, ఫల్లూకి కబురు పెట్టించారు ఇరిచ్చి రుస్తుం ద్వారా. నేను సహజంగానే ఫల్లు దగ్గరికి మళ్ళీ వెళ్ళాను. జరిగిందంతా చెప్పాను. చూడండి ఎంత సహనం కావాలో ఒక బాబా పని తలపెడితే. ఇరిచ్చి స్పందన అదో రకంగా ఉంది. అయినా ఆయన ఆమోదం తప్పనిసరి. ఎందుకంటే విషయం తప్పుదారి పడితే, ఏదైనా పొరపాటు జరిగితే ఇరిచ్చి మనసు తప్పు పట్టకుండా ఉండడానికి ఆయనను ఈ విషయంలో కలగజేసుకునేలా చేయడం అత్యంత ఆవశ్యకం అన్నాడు ఫల్లు. చూడండి ఇరిచ్చి తోసిపుచ్చినా కూడా మళ్ళీ ఫల్లు దగ్గరికెళ్తే ఫల్లు ఏమంటున్నాడు? ఇది కరెక్టే. ఇదేదో అదో రకంగా ఉంది. ఆయనెందుకు యాక్సెప్ట్ చేయట్లేదో నాకర్థం కావట్లేదు. కానీ ఈ లెటర్‌కి ఇరిచ్చి యాక్సెప్టెన్స్ మనకి ఆవశ్యకం అని చెప్తున్నాడు. అంటే ఇరిచ్చి యాక్సెప్ట్ చేశాడు అంటే అది బాబా యాక్సెప్టెన్స్ కింద వాళ్ళు తీసుకుంటారేమో మరి. అందుకని మళ్ళీ ఫల్లు రుస్తుంతో చెప్తున్నాడు. మనకి ఇరిచ్చి యాక్సెప్టెన్సే ముఖ్యం అని చెప్తున్నాడు. కానీ నేను ఆయన ఆమోదాన్ని ఎలా సేకరించాలి? ఆయనచే ఆ లేఖను చదివించనే లేకపోయాను అన్నాడు. అంటే మళ్ళీ రుస్తుం చెప్తున్నాడు ఫల్లుతో. నువ్వు కరెక్టే నువ్వు చెప్తుంది. కానీ ఆ ఇరిచ్చి చేత ఈ లెటర్‌ని నేనెలా ఆమోదించాలి? అతనసలు ఈ ఉత్తరాన్ని చదవడానికే ఇష్టపడలేదు చెప్తున్నాడు రుస్తుం ఫల్లుతో. మళ్ళీ ఆయన వద్దకు వెళ్ళు అని ఫల్లు చెబుతూ, మళ్ళీ మళ్ళీ వెళుతూ ఉండు. నిన్ను ఆయన తోసివేసినా మళ్ళీ వెళ్ళు అన్నారు ఫల్లు. అంటే చూడండి సహనానికి పరీక్ష అంటారు చూసారా? ఇది బాబా వర్క్ జరుగుతోందన్నమాట రుస్తుం మీద. ఫ్యాక్టరీ వర్క్ కాదండి ఇక్కడ మనం గమనించవలసింది. రుస్తుం మీద అతనికి ఎంత సహనముందో బాబా వర్క్ మొదలెట్టేశారు. అది మనం గమనించాలి. ఏమన్నాడు ఫల్లు ఏమన్నాడు? "మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వెళ్ళు. ఎన్ని సార్లు త్రోసిపుచ్చినా సరే వెళ్తూనే ఉండు" అంటున్నాడు. ఆ సలహాతో దృఢత్వం పొంది మరునాడు నేను మళ్ళీ ఇరిచ్చి వద్దకు వెళ్ళాను. ట్రస్ట్ ఆఫీసులో ఉన్న ఆయన నన్ను నిర్దాక్షిణ్యంగా పంపించివేశారు. ఈ మాటలు చెప్పారు. "వాటితో నాకెలాంటి సంబంధం లేదు. నా వద్ద సమయం కూడా లేదు రుస్తుం" అన్నారు ఇరిచ్చి మళ్ళీ. మళ్ళీ వెళ్ళాడు. ట్రస్ట్ ఆఫీసులో చూడగానే రుస్తుంని "నేను నీకు సమయం ఇవ్వను. నా 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 అపాయింట్‌మెంట్ దొరకదు నీకన్నారు." అని పైగా అన్నారు, "నాకిలాంటి సంబంధం లేదు. నా వద్ద సమయం లేదు" అన్నట్ట. ఇదంతా నాలో కలవరం లేపింది. నేనొక మంచి పనికి పూనుకున్నాను. మండలి వారు చివరిగా నాకు అనుమతి కూడా ఇచ్చారు. మరి వారి వైపున చర్యలు తీసుకోవడానికి ఒప్పుకున్నారు. కానీ మొదటి అడుగులోనే ప్రయత్నాన్ని ఇరిచ్చి అడ్డుకుంటున్నాడు. ఇంకా దానికి పైగా ఇరిచ్చి నా ప్రయత్నాల పట్ల అసహనంగా ఉన్నారు. ఆయన అది క్షమాపణ పూర్వకంగా చెప్తున్నట్లు లేదు. నా దగ్గర ఇప్పుడు సమయం లేదు. లేదా నాకెప్పుడూ సమయం దొరకదు. మీ అంతట మీరుగా ముందుకెళ్ళండి. మీరు మంచి పనే చేస్తున్నారు. నిజానికి ఆయన వైఖరి వల్ల నాకేమి అనిపించిందంటే రుస్తుం చెప్తున్నాడు. ఆయన ప్రతిసారి కూడా తన అసహనాన్నే చూపుతున్నాడు. అంటే టోటల్ మండలి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసినా ఈచ్ యాక్సెప్ట్ చేయలేదు చూడండి. అంటే ఎంత భావాన్ని అవగతం చేసుకున్నాడో ఆయన. ఎంత అద్భుతంగా ఆయన చర్య ఉందో కూడా మనం గమనించాలి. ఎంత సహనంగా రుస్తుం వెళ్ళినా కూడా ఆయనకిష్టం లేదు. ఆ ఇష్టం తెలిసిపోతోంది మాటల ద్వారా. కానీ ఆయన ఇప్పుడు ఎళ్ళిన ప్రతిసారి ఏమంటున్నారు? నాకెందులో నన్నిందులో దూర్చకండి. నాకు సమయం లేదు. నా దగ్గర ఇలాంటి వాటికి అసలు సమయం ఉండదు. మీరు చేసేది మంచి పనే ముందుకెళ్ళిపోండి. కానీ నేను మాత్రం పర్మిషన్ ఇవ్వను. ఇదే వైఖరి. నిజానికి ఆయన వైఖరి వల్ల నాకేమనిపించిందంటే చెప్తున్నాడు రుస్తుం. నేనాయనకు అనవసరంగా దాని గురించి విసిగిస్తున్నానని, ఆ ప్రణాళిక ఆయన సమయాన్ని వెచ్చించేటంత ప్రాధాన్యమైనది కాదని ఆయన నాకు అనిపించేలా చేశారు. అంటే దీనికోసం ఈ ఫ్యాక్టరీ గురించి, ఈ డిస్కషన్స్, ఈ సమావేశాలు ఇవన్నీ కూడా అంత ప్రాధాన్యత కాదు అనిపించేలా ప్రవర్తిస్తున్నారు ఈ రిచ్ అని చెప్తున్నాడు రుస్తుం. అలాగే నా సమయం కూడా వెచ్చించేటంత విషయం కాదని అనిపించేలా చేశారు. ఆఖరికి రుస్తుం కూడా అనిపించేసింట. ఏంటి దీనికి ఇంత సమయం ఈ రిచ్‌ని ఇబ్బంది పెట్టడం, ఇదంత ప్రాధాన్యత ఏంటి? మంచి పనే కదా! ముందుకెళ్ళిపోమంటున్నారు కదా! నేను కూడా ఎందుకు ఈ సమయాన్ని వృధా చేయడం? ఈ రిచ్ దగ్గరికెళ్ళి ప్రతిసారి అడగడం, ఇదంతా వృధా ప్రయాస అనిపించింది నాకు అని చెప్తున్నాడు రుస్తుం. ఈ రిచ్ చేత ఆ లేఖను చదివించడం, ఆయనను తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తున్నానేమో అనే ఉద్రేకపూరిత దిగులు కంటే
అప్రధానమైనదిగా అనిపించింది. అంటే ఇది ఎక్కువ అనిపిస్తోంది నాకు. ఈ ఫ్యాక్టరీ పర్మిషన్ ఇరిచ్చివ్వలేదు అనే దానికన్నా కూడా, ఇరిచ్చిని ఇబ్బంది పెడుతున్నాననేదే నన్ను ఎక్కువ డిస్టర్బ్ చేస్తోందని చెప్తున్నాడు రుస్తుం. ఇరిచి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకర్థం కాలేదు. ఆ విషయం గురించి నేనెంతగా పరీక్షించుకున్నా, ఏ విధంగానైనా నేను తప్పు చేసినట్లు నాకనిపించలేదు. అయినా నాకున్న అవకాశాలను చూస్తే ఒకటి స్పష్టంగా కనిపించింది. అయితే ఆ ఫ్యాక్టరీ విషయాన్ని పూర్తిగా వదిలేసి, ఇరిచి దృష్టిలో మంచివానిగా మిగిలిపోవడమా? లేదా దానిని కొనసాగిస్తూ ఇరిచి యొక్క ఇష్టాన్ని ఇంకా పెంచుకునే ప్రమాదానికి గురి కావడమా? ఇది మంచి ఎన్నుకోదగిన సులభ అవకాశంగా తోచినా, నాకు మాత్రం అలా జరిగేదిగా లేదు చెప్తున్నాడు రుస్తుం. పోనీ ఇరిచి దృష్టిలో చూసి అవి బావ మాటలుగా భావించి, ఆ ఫ్యాక్టరీ గూడా వదిలేసి, ఇరిచి దృష్టిలో మంచివానిగా ఉండాలా నేను? లేదా ఇరిచిని పక్కన పెట్టేసి, ఫ్యాక్టరీ వలన గ్రామం, గ్రామం అంతా మంచి జరుగుతుంది గనక, దాని వైపు అడుగులెయ్యాలా? ఏది వేసినా కూడా నాకు సులభ అవకాశాలుగా తోచినా అనిపించినా కూడా అంటే ఈజీ వేగా అనిపిస్తోంది. కానీ మళ్ళీ జటిలమైపోతోంది అంటున్నాడు రుస్తుం. మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందామండి ఈ ఆధ్యాత్మిక శిక్షణ గురించి. అవతార్ మెహర్ బాబా కీ జై. హారతి ఉదయ్ గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి ఉదయ్ గారు. జై బాబా. వాయిస్ క్లియర్ గానే ఉందండి? వినిపిస్తోంది. అవతార్ మెహర్ బాబా కీ జై. హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా, అందాల మెహరు, హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా. దశరథ నందన ధర్మోద్ధార, రాక్షస సంహార, రామావతార, రాక్షస సంహార, రామావతార, హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా. రాధ మనోహర గోవర్ధన గిరిధర, మురళీధర హరి మోహన కృష్ణావతార, మురళీధర హరి మోహన కృష్ణావతార, హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా. పతిత జనావన పాప పరిహార, జెరూసలం పురవాస మహాప్రభోయేస, జెరూసలం పురవాస మహాప్రభోయేస, హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా. కారుణ్యాలయ మాయా ప్రియ బుద్ధావతార, హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా. సత్యాహింసల సుఖ శాంతి ప్రదాత, కారుణ్యాలయ మాయా ప్రియ బుద్ధావతార, హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా. ప్రేమ త్యాగాలే ప్రభువుకి ప్రియమని మమతలు పంచిన మహమ్మదు దేవా, మమతలు పంచిన మహమ్మదు దేవా, హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా. పరబ్రహ్మ పరమాత్మ ప్రేమ సాగర, పరబ్రహ్మ పరమాత్మ ప్రేమ సాగర,
ఆది సనాతన అవతారు మెహరు, ఆది సనాతన అవతారు మెహరు, హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా, అవతార్ మెహరు బాబా की जय, 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 అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. గారు సెలవు గీత పాడనా? ఉమారాణి గారు ఉన్నారా? పాడండి పాడండి. ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. మేరు నామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. మేరు నామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. నీ సేవలో మమ్ము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా. నీ సేవలో మేము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా. సెలవీయవయ్యా, సెలవీయవయ్యా, సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికీ. రజనీ గారు జై బాబా.